నమస్తే అండి. నా వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు ఒక చెక్క బొమ్మలతో అందమైన రూపాలనిచ్చే ఒక కళాకారుడు గురించి చూపించాలని పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామానికి వచ్చాను. రహంతుల్లా అనే ఒక ముస్లిం యువకుడు. ఆయన కేవలం ఒక రకమైన బొమ్మలే కాకుండా అన్ని రకాలు, అటు ఎడ్ల బళ్ళు దగ్గర నుంచి, వంట సామాగ్రి దగ్గర నుంచి, దేవుడు బొమ్మల దగ్గర నుంచి అన్ని రకాల చెక్క ఐటమ్స్ని అలవోకగా చేసి నైపుణ్యం కలిగిన కళాకారుడు అండి ఇతను. ఈ రహంతుల్లా తాతగారు ఇదే రంగంలో ఉన్నారంట. తరువాత ఇతను వాళ్ళ తాతగారి స్ఫూర్తితో నేర్చుకుని ఇతను వాస్తవానికి ఏలూరు జిల్లా కలిదిండి ఇక్కడికి వచ్చి భార్యతో సహా ఈ వృత్తిలో చక్కటి ఆహార్యం, సహజత్వం కలిగే బొమ్మలు తయారు చేస్తున్నారు. అతను నైపుణ్యాన్ని ఒకసారి చూద్దాం. ఈ వీడియోను కాస్త లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నాను. చూడండి ఒకసారి అతని నైపుణ్యాన్ని. ఇటీవల కాలంలో ఈయన చేసే ఈ ఎడ్లబళ్ళు బొమ్మలను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతిగా ఎన్నికైన ఈ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు త్రిపుల్ గారు సంబంధించి ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే ఈ యువకుడి దగ్గరే ఆర్డర్ ఇచ్చి ఆయన మనుషులు తీసుకెళ్తారని చెప్పారండి. రహంతుల్లా ఖాను కుల మతాలకు అతీతమైన యువకుడండి. ఆయన అన్ని రకాల మతాలకు చెందిన దేవుడి బొమ్మలు కూడా చాలా అందంగా తయారు చేస్తారు ఆర్డర్ ఇస్తే. హిందూ మతం, క్రైస్తవ మతం, ముస్లింలు, ఇది ఏదైనా చక్కటి కళాకారుడు. అందుకే అతని చేతిలో చూసారా ఎంత అందంగా రూపుదిద్దుకుంటున్నాయో. సహజత్వంగా ఉండే ఒక చక్రంలో వీల్స్ కూడా నిజమైన బండికి ఉండేవి తగ్గకుండా చూస్తున్నాడంటే దాన్ని బట్టి అతనికి వర్క్ పట్ల ఉన్న అతని శ్రద్ధని మనం గమనించవచ్చండి. అసలు మా ఊరు కలిదిండి అండి. నా ఊరు కలిదిండి. అయితే నా పేరు రహంతుల్లా ఖాన్ అండి. వర్క్ నేను నేర్చుకుంటే కైగ్లూరు నేర్చుకున్నాను అండి 10 ఏళ్ళ క్రితం నుంచి. ఏంటంటే ఈ మధ్య ఈ నాటుబళ్ళు ఆగిపోయింది కాబట్టి చాలామంది వచ్చి ఇలాంటి చిన్న చేయాలమ్మా ఆర్డర్కి చెప్పేవారు నాకు. సరే నేను 3 ఏళ్ళు బట్టి ఈ బళ్ళు చేస్తున్నాను. న్యాచురల్గా చేస్తాను. కొన్ని చోట్ల ఉంటాయి కానీ బళ్ళు ఇంకోటి ఉంటాయి. అవి నచ్చక నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఫోటో చూపించి క్వాలిటీ కావాలమ్మా అంటే నేను చేస్తున్నాను. ఈ చక్రంలో వచ్చి 12 ఆకులు ఉంటాయండి. పూరపళ్ళు కూడా 12 ఆకులు ఉంటాయి. ఏ కొలత ప్రకారం సరే సరిపడా ఉంటుంది. చూడ చక్కగా ఉంటుందండి. అది చాలామంది ఎంపీలు వచ్చి త్రిపుల్ గారు వచ్చి గిఫ్ట్కి పట్టుకెళ్తూ ఉంటారు. 3 బళ్ళు 5 బళ్ళు ఆర్డర్ ఇస్తూ ఉంటారండి. సో వేరే ఫర్నిచర్ ఏది ఆర్డర్ ఇచ్చినా చేస్తూ ఉంటామండి. వాళ్ళు ఫోటో చూపించినా సరే చూపించుకున్నా సరే వాళ్ళు మాకు నచ్చింది చూపించామంటే చూపించి దాని ప్రకారంగా చేస్తూ ఉంటామండి. త్రిపుల్ గారు స్వీకరిస్తున్న బొమ్మ రహంతుల్లా ఖాన్ తయారు చేసిందేనండి. ఈ వరకు మా తాతయ్య గారు చేసేవారు. ఇస్మాయిల్ అని, మొహమ్మద్ ఇస్మాయిల్ అండి. ఆ తర్వాత మా తాతయ్య చనిపోయిన తర్వాత అలాగే మా రాజు కైకూరులో ఒక మేస్త్రి ఉండేవారు, రాజుపూడి నారాజు గారు.
ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ వర్క్ మొత్తం. ఆయన పేరు రాజుపూడి నాగరాజు గారండి, కైకూరు అయింది. అలా నేర్చుకుని సొంతంగా షాప్ పెట్టుకొని ఇలాంటి బళ్ళు ఆర్డర్ వస్తే చేస్తానండి. నేను ఫర్నిచర్ ఏది ఆర్డర్ ఇస్తే చేస్తానండి. మంచాలని, బళ్ళని, డైనింగ్ టేబుల్ అని, టీపాయలని, నెక్స్ట్ ఈ గుళ్ళకి ఉయ్యాల తొట్లు ఆర్డర్ ఇస్తారండి, సింహం పాదాలని, అవన్నీ చేస్తానండి. చేసే ప్రతి పని కూడా మెటీరియల్ టేకుడ్డే వాడతామండి, బస్సెట్టే వాడతామండి. సో వేరేది ఏ మార్జాతికర వాడమండి. అసలు ఫర్నిచర్కి అయ్యే ఎక్కువ ఆర్డర్ చేయించుకుంటారండి. ఇది కవ్వమంది అండి, టేక్తో చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. ప్లాస్టిక్ వస్తున్నాయి కదండి, దాన్ని బట్టి ప్లాస్టిక్ని చాలా మంది ఇష్టపడతలేదండి. చేయమంటే కవ్వం ఆర్డర్ ఇచ్చి చేసామండి. తర్వాత ఈ ఏది ఆర్డర్ ఇచ్చి నాకు గుర్తున్నాయని చెప్తాను, తర్వాత ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఇది చెప్తే చేస్తానండి. మంచాలని, డైనింగ్ టేబుల్ అని, సోఫా సెట్ అని, దివాన్ కాట్లని, ఏదైనా ఏ ఫర్నిచర్, ఏ టు జెడ్ ఫర్నిచర్ అండి. తర్వాత చాలా గుళ్ళకి ఆర్డర్లు ఇచ్చారండి. సింహాసనం చేసామండి 4 గుళ్ళ చోట. తర్వాత దేవుడి మందిరం కూడా ఆర్డర్ వస్తాయండి, అవి కూడా చేస్తాం. ఏ పనైనా వాళ్ళకి నచ్చిన పని ఏదైనా ఫోటో చూపిస్తే దాన్ని బట్టి సేమ్ అలా చేస్తామండి. అయితే కరోనా తర్వాత నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టుకున్న తర్వాత నాకు చాలా ఆర్డర్లు వచ్చినాయండి. నాది కలిదిండే కాళ్ళకు వచ్చిన తర్వాత చాలా మంది రాజులు పరిచయం అయ్యారండి, మంచితనం ఉంది. చాలా మంది రాజులు వచ్చి ప్రతి పని కూడా వాళ్ళ ఇంట్లో పని నాతో చేయించుకుంటారండి, ఆర్డర్ల మీద ఏదైనా సరే. నాకు ఈ కాళ్ళకు రాజులు మొత్తం వచ్చి ఆర్డర్ ఇస్తూ ఉంటారండి, ఏదైనా పనిముట్టు చేయాలని చెప్పి. నా మొబైల్ నెంబర్ వచ్చి 7382644888 అండి. ఆ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోటో పెట్టి ఇలా చేయాలన్నమాట. నేను దాని ప్రకారంగా సేమ్ అలా చేయిస్తానండి. చూశారు కదండి రహమతుల్లా ఖాన్ అందమైన కొయ్య బొమ్మల తయారీ కార్యక్రమాన్ని. ఈ వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని కోరుతున్నాను. మరో వీడియోతో కలుద్దామండి. నమస్తే.